మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసు సంబంధిగా నీవు ఉండి శరీరమును దాని ఇచ్చలతో దాని దురాశలతో సిలువ వేసి బ్రతుకుతున్నావా? లేదంటే ఆ శరీరము చెప్పిన విధముగా నీవు ఇచ్చలతోనూ దురాశలతోనూ అనుభవిస్తూ ఆనందిస్తున్నావా? లోకంలో పడిపోయావా? పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కోసం రక్తం కార్చింది మన శరీర ఇచ్చలు నెరవేర్చడానికి, శరీర దురాశలు నెరవేర్చడానికి కాదు. ఆ శరీర ఇచ్చలు, శరీర దురాశలు సిలువ వేయడానికి క్రీస్తు నీ కోసం, నా కోసం రక్తం కార్చాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మనము శరీరంలో పుట్టే ఇచ్చలు, శరీరంలో పుట్టే దురాశలను గెలవాలి. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సంబంధులుగా ఉండి మీ శరీరంలో పుట్టే ప్రతి క్రియలను ఆయన రక్తము ద్వారా, ఆయన నామము ద్వారా గెలచి క్రీస్తు సంబంధులుగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ అనేక మంది ఆత్మీయులకు ఆదర్శంగా ఆత్మీయంగా కనబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, నీవు నీ కుమారుని పంపి మా శరీరంలో పుట్టే ఇచ్చలు, మా శరీరంలో పుట్టే దురాశలను గెలవడానికి ఆయన రక్తం కార్చేలా చేశావు ప్రభువా. దానికి మేము రుణపడి జీవితాంతము నాయన శరీరం ప్రకారము కాకుండా ఆత్మపూర్ణులై నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండునట్లు నీవు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.